నమస్కారం అండి. ఏంటి సార్ మీరు ఛానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే. ఏంటి అదేదో తేల్చండి కదా, మీ సైలెన్స్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో వైలెన్స్ పెరిగిపోతుంది, మాటలు దాడులు పెరిగిపోతున్నాయి, మీరేం తేల్చట్లేదు. పైగా ఈరోజు బాబు గారు మాట్లాడిన మాట నాకు కొత్తగా అనిపించింది. 2 పార్టీల కూటమిని గెలిపించండి అని అనడం, ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాట ఇది ఫస్ట్ టైం ఓపెన్ గా వచ్చి 2 పార్టీల కూటమిని గెలిపించండి అని. మీరు ఉన్నారా, లేరా, ఉంటారా, వస్తారా, రారా, ఏంటి? బాబు గారు ఇప్పుడు చెప్తున్నా సార్ మత్స్యరావు గారు, అంతా మీరు వస్తారా, రారా, ఉన్నారా, లేరా? అదే కదా అర్థం కావట్లేదు. మీరు ఇంకా ఎలక్షన్ కి దాదాపుగా చాలా టైం ఉంది. అప్పుడే మీరు చెప్పినట్టే కోయిల తొందరపడి ముందే కోయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పటికైతే వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని ఆయన డైరెక్ట్ గా చెప్పారు. మీరు కూడా ఉన్నారు జనసేనతో. జనసేనతో మేమున్నాం అనేది రోజు మేము చెప్తా ఉన్నాం. మా అధ్యక్షురాలు గారు మొన్న మాట్లాడుతా కూడా జనసేన ఏదైతే బీజేపీ జనసేన కూటమి ఉందో పొత్తులు పెట్టుకోవాలంటే సరే, ఎలక్షన్ నోటిఫికేషన్ రావాలా, షెడ్యూల్ రావాలా, కోడ్ రావాలా, పార్లమెంట్ సమావేశాలు ఓకే. మీరు ఆల్రెడీ 4 ఏళ్లుగా మీరు సీనియర్ పొత్తు పార్ట్నర్. ఎవరికి? జనసేనకి. టీడీపీతో పోలిస్తే సీట్ల సర్దుబాటు మీ మధ్య చర్చ జరగట్లా. జనసేన మాతో పొత్తులోనే ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా మాతో టచ్ లోనే ఉన్నారు. ఆయన ఎన్డీఏ మీటింగ్ కి కూడా వెళ్ళొచ్చారు. రెగ్యులర్ గా మా వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. రేపు ఎలక్షన్ కూడా మేము కలిసి స్టేట్మెంట్ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తేనే నీకెన్ని నాకెన్ని అని మాట్లాడుతున్నారు. బీజేపీ జనసేన కలిసి ఉన్నాయి, నీకెన్ని నాకెన్ని చర్చ లేదు. చర్చ ఉందో లేదో మీకు ఎట్లా తెలుస్తుంది సార్? మాతో పొత్తులో ఉన్నారని మాకు తెలియదు, చెప్పండి, మమ్మల్ని ఎడ్యుకేట్ చేయండి. 2 పార్టీలు పొత్తులో లేము అని జనసేన చెప్పటం లేదు. భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది బీజేపీ జనసేన కలిసి ఎలక్షన్ కి వెళ్ళబోతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని. కాబట్టి మేము జనసేనతో పొత్తులో ఉన్నాం. ఇక ముందు పొత్తులు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే. భారతీయ జనతా పార్టీలో ఏ నిర్ణయమైనా నేషనల్ లెవెల్లో తీసుకుంటది. కేంద్ర నాయకత్వం తీసుకున్న తర్వాత మాత్రమే రాష్ట్ర నాయకత్వానికి వాళ్ళు తెలియజేసి పురంధేశ్వర్ గారు ఒక ప్రకటన చేసిన తర్వాతనే మేము ఎవరైనా దాని మీద మాట్లాడేది మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తులో ఉంటది ఉండదు అనేది చాలా క్లారిటీగా మీకు అందరికీ కూడా ఢిల్లీ నుంచి తప్పనిసరిగా తెలియజేస్తుంది. ఎప్పుడు రఫ్ గా డేట్ అనుకుందాం. రఫ్ గా డేట్లు కూడా మీరే చెప్తా ఉన్నారు. కొంతమంది 19వ తారీఖు ఎన్డీఏలో చేరబోతుంది అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా రాసింది. 22 అని కూడా ఒక డేట్ వచ్చింది. నేను కూడా ఏదో ఇందాకే చదివాను. అందుకే డేట్ విందామని అఫీషియల్ గా. మా నుంచి ఏ డేట్ అయినా మా నుంచి రాదంటే అది తప్పనిసరిగా కేంద్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారికి తెలియజేస్తుంది. రాష్ట్ర అధ్యక్షుల వారి నుంచే మీకు ఏదైనా పర్ఫెక్ట్ న్యూస్ వస్తుంది. కాబట్టి అప్పటిదాకా ఈ ఊహాగానాలకి మేమైతే బాధ్యులం కాదు. మీరు బాధ్యులు ఎట్లా అంటే, మీరు అదేదో క్లారిటీ ఉంటే ఊహాగానాలు లేవు కదా. మీరు క్లారిటీ ఇవ్వనప్పుడు రకరకాల ఊహలు మీరు వింటున్నారు లేదో, భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త స్ట్రైట్ గా ఒకటే లైన్ చెప్తా ఉన్నాడు. ఇప్పటికైతే భారతీయ జనతా పార్టీ జనసేన చౌదరి గారు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తే కదా, నాయకుడు. అవును. ఆయన ఏం చెప్పారు చెప్పనా నేను మీకు? ఆయన వేరేగా ఏం చెప్పలేదు. చెప్తాను. ఎన్డీఏలో ఎన్డీఏ నుంచి బయటికి పోవద్దని చంద్రబాబు నాయుడు గారిని బతిమాలాము, వెళ్ళలేదు. 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీయే కారణం. సో ఇప్పుడైనా మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు, సంతోషం అని మాట్లాడారు ఆయన. అంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కాదండి. ఎన్డీఏలోకి మా అమిత్ షా గారు కూడా ఎన్డీఏ భాగస్వాములందరూ కూడా మళ్ళీ లోపలికి వస్తే మేము ఆహ్వానిస్తామని చెప్పారు. వాళ్ళు కూడా ఎన్డీఏలోకి వస్తానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారిని స్వాగతిస్తున్నామని సుజనా చౌదరి గారు చెప్పారు. దానిలో తప్పే. వచ్చేస్తున్నారు అన్నారు, ఆయనకేమో వచ్చేస్తున్నట్టు సమాచారం ఉంది. మరి ఇప్పుడు మేము చెప్పాం కదండి, మేము ఏది చెప్పినా నడ్డా గారు రాష్ట్ర అధ్యక్షుల వారికి చెప్పాల్సిందే. రాష్ట్ర అధ్యక్షుల వారు చెప్పిన తర్వాతనే ఏదైనా ఫైనల్. అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం, సరే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 1% లోపే ఓట్లు ఉండొచ్చు, కానీ నాయకుల సంఖ్య అయితే బాగానే బంచ్ ఆఫ్ నాయకులు ఉన్నారు మీకు. సో ఈ నాయకుల్లో కూడా కొంతమంది వస్తే బాగుండు, కొంతమంది రాకపోతే బాగుండు, ఇట్లా అనుకునే బ్యాచ్ ఏదో ఉన్నారంట. అటువంటి డిఫరెంట్ ఒపీనియన్ బిట్వీన్ ద లీడర్స్ పార్టీలో ఉందా అండి? ఇప్పుడు రాజకీయ పార్టీలో అంతర్గతంగా ఒక ప్రజాస్వామ్యం ఉంటది. ఆ ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా కోరుకోవచ్చు, ఎవరు ఏదైనా మాట్లాడుకోవచ్చు.
కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా డెసిషన్ ఒకటే ఉంటది. ఆ డెసిషన్ ప్రకారమే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ముందుకెళ్తారు. కాబట్టి అంతర్గతంగా 100 మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, వేరే వాళ్ళకి ఇంకోటి అనిపిస్తుంది. మేమందరం అంతర్గతంగా చర్చించుకుంటాం. చర్చలు ఏదైనా జరగచ్చు. రాజకీయ పార్టీలో ఉన్న నాయకుల్లో డిఫరెంట్ ఒపీనియన్ డెఫినెట్ గా ఉండొచ్చు. ఆ అంశాలపైన డిఫరెంట్ ఒపీనియన్ ఉండాలి. పార్టీలో ఇంటర్నల్ గా అయినా కనీసం బయట ఎట్లా ఉండదు కాబట్టి ఇంటర్నల్ గా అటువంటి డెమోక్రసీ ఉండాలి. కానీ మీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు మీ పార్టీ ప్రయోజనాల కంటే పక్క పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న వాళ్ళు మీ పార్టీలో ఉన్నారని ఒక ఆరోపణ కొన్ని పార్టీల నుంచి వస్తోంది. ఈ ఆరోపణ అన్ని రాజకీయ పార్టీల మీద ఉంటది. అన్ని రాజకీయ పార్టీల్లో అందరు నాయకుల మీద ఉంటదండి. దీని గురించి పెద్ద చర్చించాల్సిన అవసరం. ఇంటర్నల్ గా నేను ఒక మాట చెప్తానండి. అదేదో బయటకు వచ్చింది అనుకోండి, దానికి మాత్రాన ఇప్పుడు అక్కడ ఒక నియోజకవర్గంలో ఇలా ఉంటే పరిస్థితి బాగుంటది అని నేను ఏదో ఒక మాట చెప్తా. అంత మాత్రాన నేనేదో ఒక పార్టీకి కొమ్ము కాసినట్టు కాదు, ఇంకొక పార్టీని ఏదో వ్యతిరేకించినట్టు కాదు. అంత రామకృష్ణ గారు అంత లైట్ తీసే ఇష్యూ కాదు. ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను నేను. సరే, బీజేపీ అంటున్నారు, అంటే తెలంగాణ బీజేపీ కాదు, తెలుగుదేశం బీజేపీ అని. భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం బీజేపీ ఉంది, వాళ్ళ ఒపీనియన్ ఒక రకంగా ఉంది, ఒరిజినల్ బీజేపీ ఒపీనియన్ ఒక రకంగా ఉంది అంటున్నారు. నిజమా? అదేనండి నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు అంతర్గతంగా మేము 100 మాట్లాడుకోవచ్చు. కొంతమందికి ఇలా వెళ్తే ఈ రాష్ట్రంలో బాగుంటది అనేది ఒక అభిప్రాయం ఉండొచ్చు. కొంతమందికి లేదు, మనం ఇట్లా వెళ్తేనే బాగుంటది అనే అభిప్రాయం ఉండొచ్చు. అంత మాత్రాన అక్కడ ఉన్న పరిస్థితుల్ని చెప్పిన వాళ్ళు ఒక పార్టీని కొమ్ముగాస్తున్నారనో, లేదు ఇట్లా వెళ్తే పార్టీకి బాగుంటదని చెప్పిన వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారనో కాదు. కేవలం అక్కడ ఏదైతే అవసరమో దాని మీద చర్చించుకోవడం తప్పే కాదు. తప్పనిసరిగా చర్చ జరగాల్సిందే. చర్చ దాని మీద ఫైనల్ గా డెసిషన్ వచ్చినాక ఎవరైనా వ్యతిరేకిస్తే అప్పుడు మీరు అన్న మాటలు అప్లికబుల్, గానీ అంతర్గతంగా చర్చించుకునే దానికి ఇవేవి అప్లికబుల్ కావు. కాబట్టి భారతీయ జనతా పార్టీ క్లియర్ గా ఉంది. మేము భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉన్నాం. ముందు ఏం జరగబోతోంది అనేది మా జాతీయ నాయకత్వం మాకు నిర్దేశిస్తుంది.